ఓకే స్టూడెంట్స్, వెల్కమ్ టు వేద కెమిస్ట్రీ. నేను మీ కెమిస్ట్రీ సార్ను. మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? 10th క్లాస్ పాస్ అయ్యి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టోటల్ సిలబస్లోని అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, టోటల్గా వీడియోస్ చూడండి, 100% మార్క్స్ పొందండి. ఈ ఆలస్యం ఎందుకు? నౌ లెట్ us స్టార్ట్ ది వీడియో. ఓకే స్టూడెంట్స్, మనము లాస్ట్ క్లాస్లో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ గురించి చూసాము. తర్వాత ఈరోజు ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే వన్ వర్డ్ ఆన్సర్స్, వెరీ ఇంపార్టెంట్ వన్ వర్డ్ ఆన్సర్స్ గురించి మనము తెలుసుకుందాం. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బేసిక్స్ కాన్సెప్ట్స్లో ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీటిలో మొట్టమొదట వన్ వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్ గురించి మనం చూసినట్లయితే నెంబర్ 1 క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ లీటర్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ 1 milliliters. ఇది సింపుల్ క్వశ్చన్ గా ఇచ్చారు. చూడండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ గా మనకు ఈ క్వశ్చన్స్ అన్ని ఉంటాయి అన్నమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేటప్పటికి మనకు 0.001 లీటర్స్. సో ఎందుకంటే 1 లీటర్ ఈక్వల్ టు 1000 milliliters కాబట్టి మనకు 1 లీటర్ ఈక్వల్ టు 1000 milliliters కాబట్టి 1 milliliter ఈక్వల్ టు హౌ మెనీ లీటర్స్ అన్నప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా మనం 1/1000 వేసినప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది. వెరీ సింపుల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ మనం చూసినట్లయితే వాట్ ఈస్ ది బేసిసిటీ ఆఫ్ హైపోఫాస్ఫరస్ యాసిడ్ H3PO2. చూడండి, దీంట్లో వచ్చేసి బేసిసిటీ మనం తీసుకున్నట్లయితే ఇవి స్టాండర్డ్ గా మనం గుర్తుంచుకోవాలి. ఎన్ని హైడ్రోజన్స్ ఇక్కడ ఇది రిలీజ్ చేస్తుందో దాన్ని బేసిసిటీ అంటారు. ఇక్కడ ఈ దీంట్లో వచ్చేసి మోనో బేసిక్ యాసిడ్ అనమాట. ఇది కేవలం 1 మాత్రమే హైడ్రోజన్, అంటే 1H+ మాత్రమే ఇది రిలీజ్ చేస్తుంది కాబట్టి మనం ఈ విధంగా మోనో బేసిక్ యాసిడ్ అని పిలుస్తారు. ఓకే, సో ఈ విధంగా H3PO2లో మనము ఈ విధంగా చూసినట్టయితే ఒక సింగిల్ ఈ విధమైనటువంటి బాండ్ ఉంటుంది. ఈ బాండ్ లో ఉన్నటువంటి హైడ్రోజన్ మాత్రమే H+ గా మనకు బయటికి రావడం జరుగుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి in the given reaction NaOH plus H2SO4 gives rise to NaHSO4 plus H2O. What is the equivalent weight of H2SO4? ఈక్వలెంట్ వెయిట్ ఎంత అనేది ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఆన్సర్ వచ్చేసి 98. మామూలుగా H2SO4 యొక్క మాలిక్యులర్ వెయిట్ కూడా 98 కాబట్టి అలా గుర్తుంచుకోండి. ఇక ఎలా మనం సాల్వ్ చేయాలంటే H2SO4 లో మనం చూసినట్లయితే 1 ప్రోటాన్ ఇది రిలీజ్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ 1H+ మాత్రమే రిలీజ్ చేస్తుంది కాబట్టి సో 98/1s ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ బై 1. అంటే 1 ఎందుకంటే ఇది ఎన్ని H+ రిలీజ్ చేస్తుంది ఆ నెంబర్ వేసుకోవాలి. ఇది 1H+ రిలీజ్ చేస్తుంది కాబట్టి 1 వేసాం. సో 98/1 దట్ ఈక్వల్ టు 98. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ మనం చూసినట్లయితే వాట్ ది రిలేషన్ బిట్వీన్ కెల్విన్ స్కేల్ అండ్ సెల్సియస్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్. ఎందుకు వీటిని మనము ఇక్కడ ఇస్తున్నారంటే ఇటువంటి క్వశ్చన్స్ మనం ప్రాబ్లమ్స్ లో కెల్విన్ స్కేల్ ను మనము సెల్సియస్ నుంచి కెల్విన్ స్కేల్ లకి మార్చుకున్న తర్వాత ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది కాబట్టి వాటి గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అటువంటి క్వశ్చన్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఏ విధంగా కన్వర్ట్ చేస్తారంటే మనము సెల్సియస్ లో 20 degrees Celsius ఇచ్చారనుకోండి, దాన్ని కెల్విన్ లకి మార్చుకోవాలంటే K ఈక్వల్ టు సెల్సియస్ సెంటిగ్రేడ్ ఇక్కడ సెల్సియస్ ప్లస్ 273.15 యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ సెల్సియస్ కి వచ్చేసి ఇప్పుడు 20 సెల్సియస్ ని మనం కెల్విన్ లకి మార్చాలంటే 20 + 273.15 వేస్తే ఆ విధంగా మనము కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా సెల్సియస్ నుంచి ఇక్కడ కెల్విన్ లోకి మార్చుకునేడానికి యూజ్ చేసేటటువంటి ఈక్వేషన్ అన్నమాట ఇది ఫార్ములా. ఓకే, ప్రాబ్లమ్స్ లో వెరీ ఇంపార్టెంట్ గా మనం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక వన్ వర్డ్ ఆన్సర్స్ లో లాస్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే హౌ మెనీ మాలిక్యూల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ 1 cc ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ అట్ STP. చూడండి, మనము STP అనగానే ఇక్కడ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ లో మనకు ఎంత నైట్రోజన్ గ్యాస్ ఉంటుందంటే సో 1 mole ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 1 mole ఒక నైట్రోజన్ గ్యాస్ ఆక్యుపైస్ 1 mole నైట్రోజన్ గ్యాస్ ఆక్యుపైస్ హౌ మచ్ వాల్యూమ్ అంటే 22.4 liters అని మనం తెలుసుకున్నాం. దీన్ని మనము 22.4 liters ని మనం ఎట్లా తీసుకోవచ్చు అంటే ఇక్కడ 22.4 liters ఈజ్ ఈక్వల్ టు 22,400 milliliters అని కూడా తీసుకోవచ్చు. CC క్యూబిక్ సెంటీమీటర్స్ మిల్లీలీటర్స్ అని కూడా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకు 1 mole ఆఫ్ దట్ ఈస్ నైట్రోజన్ 1 mole ఆఫ్ నైట్రోజన్ ఆక్యుపైస్ 22.4 milliliters. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి దాంట్లో 1 cc అన్నారు అంటే 1 milliliter ఆక్యుపైస్ 1 milliliters
లో మనకు ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయని మనం చూసినట్లయితే ఇప్పుడు 22.4 లీటర్స్లోనైతే అవగాడ్రో నెంబర్ అన్ని ఉంటాయి అనమాట. అవగాడ్రో నెంబర్ దట్ ఈస్ ఎంత అవగాడ్రో నెంబర్ మనం ఇక్కడ 6.02 × 10⁻23 ఉంటాయి అనమాట. సో అవగాడ్రో నెంబర్ అంటే సో 1 mole ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఆక్యుపైస్ 22.4 లీటర్స్. 22.4 లీటర్స్ దట్ పర్టికులర్ గ్యాస్ దట్ ఈస్ నైట్రోజన్ గ్యాస్ హ్యావింగ్ 6.22 × 10⁻23 మాలిక్యూల్స్. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం కదా, ఏ వాయువు అయినా కూడా మనకు ఎస్టీపీ వద్ద 22.4 లీటర్స్ ఉన్నట్లయితే దాంట్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఎన్ని ఉంటాయంటే అవగాడ్రో నెంబర్ దట్ ఈస్ 6.02 × 10⁻23 ఉంటాయి. ఇప్పుడు మనకు 1 మిల్లీలీటర్లో ఎన్ని ఉంటాయన్నప్పుడు 1/22 ఇంటూ ఇక్కడ 1/22 ఇంటూ ఒక అవగాడ్రో నెంబర్ వేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. 1/22 ఇంటూ అవగాడ్రో నెంబర్. అవగాడ్రో నెంబర్ ఎంత 1/22 22.4 లీటర్స్ ఇంటూ మనం అవగాడ్రో నెంబర్ దట్ ఈస్ 6.03 ఇంటూ 6.02 ఇంటూ 10⁻23 వేసుకుంటే ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం చేసినట్లయితే ఈ ప్రాబ్లం మనము చేసుకోవచ్చు. అంటే ఇది స్టాండర్డ్ వాల్యూస్ యూజ్ చేసి చేసుకోవాలి. అంటే ఎనీ గ్యాస్ ఆక్యుపైస్ అట్ ఎస్టీపీ 22.4 liters. So 1 mole of any gas, ideal gas occupies how much volume? 22.4 liters. That is 22,400 milliliters. Okay, volume. It containing how many molecules? 6.02 into 10⁻23 molecules అన్నమాట. ఇన్ని molecules 22,400 milliliters లో 6.02 into 10⁻23 molecules ఉంటాయి. 1 cc లో ఎన్ని ఉంటాయి? 1/22,400 ఇంటూ మనము 6.02 ఇంటూ 10⁻23 వేస్తే ఆన్సర్ వస్తుంది అనమాట. ఈ విధంగా మనం చూసుకోవాలి. ఇవి టోటల్ 5. నెక్స్ట్ మనము 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి మనము డిస్కషన్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ చాప్టర్ లో 2 మార్క్స్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్ లో మనం ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ చదివేటటువంటి ప్రతి విద్యార్థి, ఫస్ట్ ఇయర్ 10th క్లాస్ పాస్ అయిన ప్రతి విద్యార్థి కూడా చూడాల్సినటువంటి వీడియో, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినటువంటి ఛానల్. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.